మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీరంతా బాగున్నారు కదా? మీరు బాగుండాలి అని మేము మా ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. నీవు మహాగణుడవు, మహోన్నతుడవు, ఉన్నత స్థలములలో నిత్య నివాసివైన నీవు దీనుల చెంత వసిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. వాక్యము బోధించడానికి కావలసిన జ్ఞానాన్ని నాయనా, నీ ఆత్మ ధైర్యాన్ని వివేచనను మాకు వీరు దయచేయండి. అదేవిధంగా వినువారికి నాయన నీ సంపూర్ణమైన సహాయ సహకారాలు మీరు అనుగ్రహించి వినుబుద్ధిని మీరు పుట్టించి విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ప్రకారము జీవించే నాయన త్యాగపూరితమైన జీవితాన్ని ప్రసాదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం కొన్ని వారాలుగా యేసు ప్రభువుల వారి యొక్క రాకడను గురించిన విషయాలు వింటూ ఉన్నాం. యేసు క్రీస్తు వారి శిష్యులకి యేసు ప్రభువుల వారు ఎప్పుడు వస్తారు, ఆయన రాకడ ఎప్పుడు అనే దానిని గురించి తెలుసుకోవాలి అని వారు ఆశించారు. అందుకనే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడు ఆయన కొన్ని సూచనలను వారికి ఇచ్చారు. మనం దానిలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే, మనం కిందటి వీడియోలలో యేసు ప్రభువుల వారి రాకకి ముందు జ్ఞానము విస్తరిస్తుంది అని, రెండవదిగా అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అని, మనం అనేక విషయాలను గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజున యేసు ప్రభువుల వారి రాకడకు మునుపు ఎలాంటి సూచనలు ఉంటాయో మరికొన్ని విషయాలు మనం చూడగలిగితే, లూకా సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో, మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారాలను గూర్చియు కలహములను గూర్చియు మీరు వింటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అసలు మనుషుల మధ్య కలహాలు, విభేదాలు, పోరాటాలు, యుద్ధాలు ఎందుకు కలుగుతాయి అని మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, యుద్ధములు పోరాటములు మీలో కలుగుచున్న భోగేచ్ఛల నుండి పుడుతున్నాయి అని యేసు ప్రభువుల వారు తెలియచేశారు. అంటే నేనే దేశాలకు పెద్దన్నగా ఉండాలి, నేనే పెత్తనము చలాయించాలి, నేనే భూభాగాన్ని నా స్వాధీనంలోనికి తీసుకోవాలి, నేనే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని వారిలో కలుగుతూ ఉన్నటువంటి భోగేచ్ఛల నుండి వారికి ఇలాంటి కలహాలు, పోరాటాలు, యుద్ధాలు కలుగుతున్నాయి అన్న విషయం మనం గుర్తించాలి. ఈ రోజున మనం స్కూల్కి వెళ్ళినప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ కూడా నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేసేటటువంటి వాళ్ళు. అంటే భారతదేశం అంతా కూడా నా తల్లి లాంటిది అయితే, భారతదేశంలో పుట్టిన ప్రతి పురుషుడు నా అన్న తమ్ముడు లాంటి వాడు, ప్రతి స్త్రీ కూడా నా అక్క చెల్లెలు లాంటిది అని మనం ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. అయితే ఈ రోజున
ఒకే తల్లి బిడ్డలుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా బ్రతికే వారి మధ్య అలాంటి మంచి వాతావరణమే ఉందా అని మనం ఆలోచన చేస్తే దేశంలో ఎన్నో విభేదాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకి మనుషులు కులాన్ని బట్టి విభేదాలను కలిగి ఉన్నారు. ఇదిగో, మేము మాత్రమే అర్చకులుగా ఉండాలి, మేము మాత్రమే రాజులుగా పరిపాలన చేయాలి, మేము మాత్రమే వ్యాపారాలను కొనసాగించాలి, మీరు మాకంటే తక్కువ వారు, లేక అంటరాని వారు, నీచమైనటువంటి వారు అని, మీది ఆ కులం మాది ఈ కులము అని కులాన్ని బట్టి విభేదించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే దేశంలో మతాలను బట్టి విభేదాలు, కలహాలు, పోరాటాలను మనం చూస్తూ ఉన్నాం. మా మతమే గొప్పది, మిగిలిన మతాలన్నీ కూడా తక్కువ, లేక మా మతమే గొప్పది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా విభేదాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజున భారతదేశంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి సువార్థికుల మీద, వారిని వెంబడిస్తూ అపహాస్యంగా మాట్లాడడం, బూతులు తిట్టడం, వారిని కొట్టడం, తప్పుడు కేసులు వారి మీద బరాయించి వారిని చెరసాల పాలు చేయడం, అలాగే దేశంలో కూడా కొన్ని మతస్థుల మీద చాలా దాడులు జరుగుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అంటే మతాన్ని బట్టి మనుషులు విభేదాలను కలిగి ఉన్నారు. అదే సమయమందు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రాంతాలను బట్టి విభేదించుకున్నారు. మీది తెలంగాణ, మాది ఆంధ్ర, లేక మాది ఆంధ్ర, మీది తమిళనాడు అని ప్రాంతాలను బట్టి విభేదాలు. ఇలా చెప్పాలి అంటే భాషలను బట్టి విభేదించుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను బట్టి విభేదించుకుని దేశంలోనే చాలా వివాదకరమైన, దేశంలోనే చాలా విభేదాలు, యుద్ధ వాతావరణాలు, కలహాలను మనం చూస్తున్నాం. దాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదే సమయమందు కనీసం మనం చుట్టూ ఉన్న వారితోనైనా మంచి పరిస్థితులు ఉన్నాయా అంటే, నీళ్లు పట్టుకునే దగ్గర, వాకిలు తుడిచే దగ్గర, సరిహద్దులలోనూ మన చుట్టూ ఉన్న వారితో యుద్ధ వాతావరణం, కలహాలను మనం చూస్తున్నాం. అలా అని కుటుంబాలలో సమాధానకరమైన పరిస్థితులు ఉన్నాయా అంటే, ప్రతి ఇంటిలో ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు ఆస్తుల విషయాలను విభేదాలను కలిగి ఉండడం, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య విభేదాలు, తల్లిదండ్రులంటే పిల్లలకు పడని పరిస్థితి, పిల్లలంటే తల్లిదండ్రులకు పడనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. సరే, మనం యేసయ్య రాకడకు మునుపు యుద్ధములను గూర్చి, కలహములను గూర్చి మనం అనేక యుద్ధ వాతావరణాన్ని చూస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రస్తుతం ఇశ్రాయేలు దేశం ప్రక్కనే ఉన్న గాజా మీద, లెబనాన్ మీద, పాలస్తీనా మీద, అలాగే యెమెన్, ఇరాక్ మీద యుద్ధం చేస్తూ ఉంటే గాజాలో వారు చేసిన యుద్ధ వాతావరణం, యుద్ధాన్ని బట్టి మొన్నటి కొన్ని వారాల కిందట లెక్కల ప్రకారం 61,430 మంది చనిపోయారు అని, 150,000 మంది, 150,000 పైబడి ప్రజలు గాయపడ్డారు అని సమాచారం తెలుస్తూ ఉంది. మనకి 1913 ఆ సమయాలలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధము జరిగినప్పుడు అది 4 సంవత్సరాలు యుద్ధము కొనసాగింది. దాదాపు 1,00,00,000 మంది చనిపోయారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం అది 6 సంవత్సరాలు జరిగింది.
సుమారు 5 కోట్ల మంది మరణించారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగడానికి సమస్త పరిస్థితులు కూడా సమకూడుతూ ఉన్నాయి. అలాంటి 3వ ప్రపంచ యుద్ధమే వస్తే ఇక ఎన్ని కోట్ల మంది మరణిస్తారో మనం అంచనా వేయడం కూడా కష్టమే. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది అంటే, యేసయ్య తన రాకడకు మునుపు యుద్ధములను గూర్చినటువంటి పరిస్థితులు మనం సంభవించడం చూస్తాము అని ఆయన సెలవిచ్చాడు. ఈ రోజున మనకి ఇలాంటి కలహాలు, విభేదాలు, యుద్ధ వాతావరణంలో మనం కలిగి ఉండవలసిన ఒక నిశ్చయత ఏంటి అంటే, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1 నుండి 3 వచనాలు, దేవుడే మనకు వెలుగుగా రక్షణగా ఉంటే మనం యుద్ధములను గూర్చినటువంటి వాతావరణం విన్నప్పుడు మనము దిగులు పడం, భయపడం, జడియకుండా ఉంటాము అన్న విషయం తెలుసుకోవాలి. అంటే గోడకు కొట్టిన మేకు ఎంత స్థిరంగా ఉంటుందో, దేవునిని ఆశ్రయించినటువంటి ప్రజలు కూడా యుద్ధ వాతావరణంలో కదిలిపోకుండా వారు స్థిరంగా ఉంటారు అన్న సత్యం తెలుసుకోవాలి. ఈ రోజున దేవుని నమ్మినటువంటి బిడ్డలు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, అక్రమము విస్తరించిపోతుంది. ప్రేమ చల్లారిపోయిన పరిస్థితుల్లో చివరికి మనింటి వారే మనల్ని ఏం చేయొచ్చు అంటే, కోర్టులకు మనల్ని అప్పగించవచ్చు, చెరసాలలో వేయబడడానికి అప్పగించవచ్చు. మనల్ని అప్పగించినప్పుడు వారు యేసు ప్రభువుల వారిని నమ్మినందుకు మన మీద నిందలు వేయొచ్చు, లేక హింసను ప్రేరేపించవచ్చు, చివరికి మరణానికి కూడా మనం అప్పగించబడవచ్చు. కానీ యేసు ప్రభువుల వారిని మనం నమ్మాము కనుక అలాంటి యుద్ధ వాతావరణంలో లేక అలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలి అని భయపడవలసిన పని లేదు. సమయోచితంగా పరిశుద్ధాత్మదేవుడు ఏం మాట్లాడాలో, ఎలాంటి జవాబునివ్వాలో ఆయన మనకి తెలియచేస్తాడు. అదే సమయమందు మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ మనకి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ యేసు ప్రభువుల వారిని నమ్మినందుకు మనము మన ప్రాణాన్ని పోగొట్టుకోము. కానీ మనం ఆయన గురించి ఎలాంటి పరిస్థితి అనుభవించవలసి వచ్చినా దాన్ని రక్షించుకునేటటువంటి వారిగానే ఉంటాం. కనుక యేసు ప్రభువుల వారి రాకడకు మునుపు యుద్ధములను గూర్చిన సమాచారం భారతదేశం ప్రక్కనే ఉన్న పాకిస్తాన్తో తరచుగా ఏదో ఒక యుద్ధము చెలరేగడం మనం చూస్తాం. ప్రక్కనే ఉన్న చైనా భారతదేశం మీద తరచూ కాలు ధ్రువ్వడం చూస్తాం. అదే సమయమందు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడం, అలాగే ఇస్రాయేలు దేశం ఇరాన్ మీద, యెమెన్ మీద యుద్ధము చేయడం చూస్తూ ఉంటే మీరు ఏ మాత్రము కూడా కలవరపడద్దు. యేసయ్య రాకడకు మునుపు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని ఆయన ముందే సెలవిచ్చాడు. ఇక యేసు ప్రభువుల వారిని నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడు ఆయన లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. యేసయ్య రాకడకు మునుపు గొప్ప భూకంపాలు కలగడం సూచనగా ఆయన ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకి భూకంపము అనేది బైబిల్ గ్రంథంలో ఒకటి దైవ ప్రత్యక్షతను సూచిస్తూ ఉంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఏలియాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ముందుగా పెనుగాలి లాంటిది రావడం, ఆ తర్వాత భూకంపము కలిగి బండలు బద్దలవ్వడం, ఆ తర్వాత మెరుపులు అక్కడ మెరవడం, ఇవన్నీ తర్వాత
మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడడం మనం చూస్తాం. అదే సమయమందు యేసు ప్రభువుల వారు సిలువలో మరణించే సమయంలో కలిగిన భూకంపం, సమాధులు తెరవబడడం, పరిశుద్ధులు లేపబడడం, దేవాలయపు తెర చెనగడం చూసి శతాధిపతి అంటాడు, నిజంగా ఈయన దైవ కుమారుడు అని మాట్లాడాడు. అదే సమయమందు యేసు ప్రభువుల వారు సమాధిలో ఉండగా ఆ సమాధిలో వారు ఏం చేశారు అంటే, మరలా యేసు ప్రభువు 3వ దినాన్న తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆయన తిరిగి లేచిన సమయంలో ఒకవేళ ప్రజలు మనల్ని దొంగలుగా చూస్తారు గనక, నిజంగా ఆయన తిరిగి లేస్తే మళ్ళీ సిలువ వేసి చంపి సమాధిలో పెట్టేయమని కొంచెం మంది సైనికులను కావలిగా ఉంచారు. ఆ బండకి సంఖ్యలను ఆ ముద్రను వేసి ఉంచారు. కానీ ఆదివారం తెల్లవారుజామున దేవదూత ఆ స్థలానికి దిగి వచ్చినప్పుడు వెంటనే సంఖ్యలు ఊడిపోయాయి, భూమి కంపించింది, సైనికులు చచ్చిన శవాల వలె వారు పడిపోయారు. ఆ సమాధి మీద రాయి దొర్లించబడినట్లుగా మనం చూడవచ్చు. మనం దైవ ప్రత్యక్షతను గురించి బాగా చూడాలి అంటే, పౌలు శీలలు కొట్టబడి చెరసాలలో ఉన్నప్పుడు వారు మధ్యరాత్రి మెలకువ వచ్చి వారి సంఖ్యలనే వాయిద్యాలుగా చేసుకుని పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క ఆత్మ బలంగా చెరసాల మీదకి దిగి వచ్చినప్పుడు భూకంపము కలిగి వారి బంధకాలు అన్నీ కూడా తెగిపోయినట్లుగా మనం చూడవచ్చు. కానీ దైవ ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కలిగిన ఆ భూకంపనలో ఎవరికి ప్రాణహాని జరగకపోవడం మనం చూడవచ్చు. ఇక రెండవదిగా ఎలాంటి పరిస్థితుల్లో భూకంపం కలిగింది అంటే, యెషయా గ్రంథం 29:6 వచనంలో దేవుడు ఒక పట్టణాన్ని శిక్షించాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు పెను తుఫాను ద్వారా శిక్షించినట్లుగా, పిడుగులు పడేలా చేసి శిక్షించినట్లుగా, వడగండ్లను పడవేసి శిక్షించినట్లుగా, అగ్ని గంధకాలను కురిపించి శిక్షించినట్లుగా, అందులో ఒక శిక్ష ఏంటి అంటే భూమి కంపించేలా చేసి ఒక్కొక్క పట్టణాన్ని శిక్షించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకి భూమి అంటే దేవుడు భూకంపాన్ని కలిగించినప్పుడు మానవుడు కట్టినటువంటి నిర్మాణాలు పేక మేడలులా కూలిపోతాయి అన్న సత్యం మనం తెలుసుకోవాలి. ఈ రోజున ఎక్కడో పాత బిల్డింగు పైకప్పు కూలి స్కూలు పిల్లల మీద పడితే అందులో 10,100 సంఖ్యలో పిల్లలు గాయపడడం, మరణం సంభవించడం జరిగిందంటేనే మనం చాలా హృదయం కలవరపడుతుంది. కానీ మానవుడు నిర్మించుకున్నటువంటి పట్టణాలలో భవనాలు పేక మేడలుగా గనక కూలిపోతే ఆ శిథిలాల కింద లక్షలు కోట్ల మంది ఏమవుతారు అంటే సజీవ సమాధిగా వాళ్ళు మారిపోతారు. మనం 2001లో గుజరాత్లో వచ్చిన భూకంపం 20,000 మంది మరణించేలా చేసింది. 2004లో ఇండోనేషియాలో సంభవించిన భూకంపం ద్వారా సునామీ వచ్చి దాదాపు 3 లక్షల మందిని తుడిచిపెట్టింది. ఈ రోజున యేసు ప్రభువుల వారి రాక సమీపమైపోయింది. మనం సిద్ధపడడానికి ఒక సూచన ఏంటి అంటే 2025 జనవరి నుండి జూన్ నెల వరకు ఢిల్లీ అంటే మన దేశ రాజధానిలోనే దాదాపు ఒక 17 సార్లు భూమి కంపించింది. ఈ 2025 జనవరి నుండి జూన్ నెలలోగా దేశవ్యాప్తముగా 768 భూకంపాలు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే గత 10 సంవత్సరాలతో పోలిస్తే
ఎన్నడూ సంభవించనంత అధికంగా భూకంపాలు నమోదవుతూ ఉన్నాయి. కనుక ఈ సూచనలన్నీ కూడా యేసు ప్రభు రాకడ సమీపమైపోయిందని తెలియచేస్తున్నాయి. గనక భయము కలిగి, భక్తి కలిగి, దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్నే సద్వినియోగం చేసుకుని ఏం చేయాలి అంటే మారు మనస్సును, రక్షణను కలిగి ఉండాలి. సరే, మనం యేసు ప్రభువుల వారిని శిష్యులు అడుగుతూ ఉన్నారు, యేసయ్య, నీ రాకడకి, యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మరొక సూచన ఏంటి అంటే లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, అక్కడక్కడను గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును అన్నాడు. ఇక్కడ తెగుళ్ళు సంభవిస్తాయి, వస్తాయి అని చెప్పాడు. అంటే హెబ్రీ భాషలో తెగుళ్ళు అనే పదానికి అర్థం ఏంటి అంటే గొప్ప నాశనము సంభవిస్తుంది అని తెలియచేస్తూ ఉంది. ఉదాహరణకి మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటాడు, ఈ నా మాటలు శ్రద్ధగా వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ ఎవరైతే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఎవరైతే దేవుని మాటకు లోబడక ఆ మాటల మీద తిరుగుబాటు చేసి నచ్చినట్లుగా, తోచినట్లుగా జీవిస్తారో వారి మీదకి ఇలాంటి తెగుళ్ళు వస్తాయి అని ఆయన సెలవిచ్చాడు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక 4 సంవత్సరాల కిందట ఒక రాజమండ్రిలో ఉన్న దైవజనుడు ఒక దర్శనాన్ని చూశాడు. అదేంటి అంటే వరతీసినటువంటి ఒక దేవదూత ఆ కత్తిని పట్టుకొని భూమికి, ఆకాశానికి మధ్య నిలిచి ఉండడం దర్శనంగా చూశాడు. ఏంటి ఈ దర్శనం అని వారు ఆలోచన చేసుకుంటూ ఉండగానే అప్పటికే చైనా దేశంలో కరోనా అనేది పుట్టి, కరోనా వైరస్ అనేది అది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ, ఇదిగో భారతదేశంలో ముంబైలో కేసు నమోదైంది, హైదరాబాద్లో 2వ కేసు నమోదైందని చెప్తూ ఉండగానే మెల్లమెల్లగా దేశమంతా కూడా విస్తరించింది. అది ఎంత గొప్ప నాశనాన్ని కలిగించింది అంటే మనం విజయవాడ లాంటి సిటీలలో, అంటే ఏ పట్టణంలో కూడా హాస్పిటల్ ఖాళీ లేకుండా ప్రతి హాస్పిటల్ కూడా బెడ్లన్నీ నిండిపోతాయి. చివరికి బయట ఆ హాస్పిటల్ స్ట్రక్చర్ మీద పేషెంట్లను పడుకోబెట్టి బెడ్ ఖాళీ అయితే కనుక లోపలికి తీసుకోవడానికి చూస్తూ ఉండగా రోగులు క్యూలో నిలబడడం మనం చూసాం. అలాగే ఎవరైనా మరణిస్తే కప్పెట్టడానికి కానీ, కాల్చడానికి కానీ స్థలం లేక, సమయం లేక చనిపోయిన శవాన్ని ఇంటికాడే పెట్టుకోండి, మేము ఫోన్ చేస్తాం, అప్పుడు వచ్చి మీరు ఇస్తే అప్పుడు దహన కార్యక్రమం చేస్తాము అని శవాలు సహితం క్యూలో ఉన్న పరిస్థితిని మనం చూసాం. అలాంటి తెగుళ్ళు ఎన్నడూ కూడా మనం రాకూడదు అని మనం ఏం చేస్తాము అంటే కోరుకుంటాం. కనుక ఇలాంటి భూకంప పరిస్థితుల్లో మనకుండే ఆశ ఏంటి అంటే మనం అలాంటి పరిస్థితుల్లో చిక్కకోకూడదు అని ఆశపడతాం. కనుక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు చూస్తే దేవుడు భూమి ఆకాశమును కదిలించే రోజు రాబోతుంది. అలాంటి కదిలించే ఆయన ఉగ్రత సమయంలో మనం ఆ ప్రమాదానికి గురి కాకూడదు అంటే కదలని స్థిరమైనటువంటి లోకం ఉంది, అదే పరలోకం. మనం అందులోనికి గనక ప్రవేశిస్తే ఏ ప్రకృతి శక్తులు కూడా మనల్ని కదిలించలేవు. అందుకని ఆయన మాట శ్రద్ధగా విని ఆ మాటకు లోబడితే గనక క్రీస్తు అనే బండ మీద కట్టబడిన జీవితాలు
ప్రకృతిలో కలుగుతూ ఉన్న వాతావరణ మార్పులు ఏమీ కూడా ఆ వ్యక్తిని కదిలించలేవు. అదే సమయమందు మనకి తెగుళ్ళు విస్తరిస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఏ తెగులైనా సరే దేవుడు స్వస్థపరచాలి అంటే, మనల్ని ఆ తెగులు నుండి తప్పించాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, ఆయన పేరు పెట్టబడిన జనులమైన మనల్ని మనము తగ్గించుకొని మన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టి క్షమాపణ గురించి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరచడానికి సమర్థుడు. అలాగే వ్యాధి బాధలు కానీ, కన్నీరు దుఃఖము కానీ, లంచము మోసము కానీ లేని ఆయన రాజ్యంలోనికి కూడా మనల్ని చేర్చువాడు గనక మనం యుద్ధ వాతావరణంలో, అలాగే గొప్ప భూకంపాలలో, అదేవిధంగా తెగుళ్ళు విస్తరించిన సమయంలో ఆ రక్షకుడైన యేసును ఆశ్రయించగలిగితే ఆయన మనల్ని ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తాడు, ఆయన రాజ్యానికి చేరుస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నాయన, వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ వైపు చూస్తూ ఉండగా నీవే వారికి రక్షకుడుగా ఉండి ప్రతి విధమైన నైనా ప్రమాదాల నుండి, ప్రతి విధమైన ప్రాణాపాయకరమైన పరిస్థితుల నుండి మీరు తప్పించి గొప్ప రక్షణ వారికి కలిగించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం, అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.